మీకు ఎప్పుడైనా అనిపించిందా? కేవలం 15 నిమిషాల పెళ్లి చూపుల్లో జీవితాంతం తోడు ఉండే మనిషిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని? అర్జున్, శ్రావణ్‌ల కథ కూడా ఇలాగే మొదలైంది. ఒకరు సాఫ్ట్‌వేర్, మరొకరు ఆర్టిస్ట్. అసలు వీళ్ళిద్దరికి ఎలా సెట్ అయింది? చిన్న చిన్న గొడవలు, అద్భుతమైన సంభాషణలు, ఆపై ఒక అందమైన ప్రయాణం. మీ మొహంలో చిరునవ్వు తెప్పించి ఈ పెళ్లి చూపుల కథ మిస్ అవ్వకండి. రండి కథలోకి వెళ్దాం. హైదరాబాద్‌లోని కూకట్పల్లిలో ఒక మధ్యతరగతి డూప్లెక్స్ ఇల్లు. ఆదివారం ఉదయం 8 గంటలు. సాధారణంగా ఆదివారం అంటే ఆలస్యంగా లేవటం, తీరిక కాఫీ తాగటం అందరికీ అలవాటు. కానీ ఆ ఇంట్లో మాత్రం యుద్ధ వాతావరణం నెలకొంది. అర్జున్ తన గదిలో దుప్పటి ముసుగు తన్ని పడుకొని ఉన్నాడు. కింద హాల్లో గిన్నెల శబ్దాలు, అమ్మ అరుపులు వినిపిస్తున్నాయి. సుజాత, ఆ స్వీట్ బాక్సులు రెడీ చేశావా? పంతులు గారు 9 గంటలకల్లా బయలుదేరమన్నారు. ట్రాఫిక్ ఉంటుంది. అర్జున్ తల్లి శారద గొంతులో కంగారు సుష్టంగా ఉంది. అర్జున్ దుప్పటి తీసి నిట్టూర్చాడు. ఈరోజు మళ్ళీ అదే తంతు. పెళ్లి చూపులు. గత 2 ఏళ్లుగా అర్జున్ జీవితం ఆఫీస్ ప్రాజెక్టుల కంటే ఈ పెళ్లి చూపుల చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది. వయసు 29 వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్. మంచి జీతం, సొంత ఇల్లు. ఇలాంటి చెడు అలవాట్లు లేవు. అయినా సరే ఎందుకో పెళ్లి మాత్రం కుదరటం లేదు. అతను చూసిన అమ్మాయిల సంఖ్య 13 దాటింది. కొందరికి ఇతని జాతకం నచ్చలేదు. కొందరికి ఇతని ఎత్తు నచ్చలేదు. ఇంకొందరికి ఇతను నచ్చినా అతనికి వాళ్ళలో ఆ స్పార్క్ కనిపించలేదు. అర్జున్ ఇంకా లేవలేదా? తొందరగా రెడెవరా నాన్న? శారద గదిలోకి వచ్చి తలుపు బాదింది. అమ్మా, ఈ ఒక్కసారి క్యాన్సల్ చేయలేమా? అర్జున్ నీరసంగా అడిగాడు. నాకు మూడ్ లేదు. పోయిన వారం చూసిన అమ్మాయి మీరు మరీ సైలెంట్గా ఉన్నారు అని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ కొత్త అమ్మాయి ఏ వంక పెడుతుందో? శారద లోపలికి వచ్చి ఫ్యాన్ ఆపేసింది. ఆ ముఖంలో సీరియస్నెస్ ఉంది. అలాంటిదేం జరగదు. ఈ సంబంధం చాలా మంచిది. అమ్మాయి పేరు శ్రావణి. బ్యాంక్లో ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్. చాలా పద్ధతి గల కుటుంబం. మన దూరపు చుట్టం పంతులు గారు చెప్పారు. ఈసారి ఖచ్చితంగా కుదురుతుంది లేరా? అర్జున్కి నమ్మకం లేదు, కానీ అమ్మ ముఖంలో ఆశను చంపలేక సరే అని బాత్రూంలోకి వెళ్ళాడు. షవర్కి నిలబడ్డ అర్జున్ మనసులో అనేక ఆలోచనలు. అసలు ఈ పెళ్లి చూపులనే కాన్సెప్ట్ వింతగా ఉంటుంది. ఓ గంటలో ఒక కాఫీ కప్పు సాక్షిగా జీవితాంతం కలిసి ఉండవలసిన మనిషిని ఎలా నిర్ణయించగలం? బయోడేటాలో రాసిన హ్యాబీలు, ఆస్తి వివరాలు చూసి ప్రేమ పుడుతుందా? దిల్సుఖ్ నగర్లోని ఒక పాతకాల పిల్లు. బయట చిన్న తోట, లోపల పచ్చని మొక్కలు. అది శ్రావణి ఇల్లు. శ్రావణి అద్దం ముందు నిలబడి తన జుట్టును సరిచేసుకుంటుంది. ఆమె వయసు 26. పెద్ద కళ్ళు, చామంచాయ రంగు. ముఖంలో ఎప్పుడో ఒక రకమైన గాంభీర్యం ఉంటుంది. ఆమె అందగత్తె అనిపించుకోవటం కంటే తెలివైన అమ్మాయి అనిపించుకోవడానికి ఇష్టపడుతుంది. శ్రావణి, ఈ పట్టుచీర కట్టుకోమ్మా, బాగుంటుంది. వాళ్ళమ్మ లక్ష్మి ఒక మెరూన్ కలర్ చీర తీసుకొచ్చింది. శ్రావణి విసుగ్గా చూసింది. అమ్మా, నేను ఆఫీస్కి జీన్స్ కుర్తా వేసుకుని వెళ్తాను. ఇంట్లో మామూలు కాటన్ చీర కట్టుకుంటాను. ఇప్పుడు వాళ్ళ కోసం లేనిది ఉన్నట్టుగా ఎందుకు నటించాలి? నేను ఎలా ఉంటానో అలాగే కనిపిస్తాను. సింపుల్గా ఈ బ్లూ శారీ కట్టుకుంటాను. అది కాదు తల్లి. వచ్చిన వాళ్ళకి మనం కొంచెం కలగా కనిపిస్తేనే కదా నచ్చేది. లక్ష్మి బతిమాలింది. నన్ను ఆస్తిగా చూసుకునే వాళ్ళు నా నగలు బట్టలు చూస్తారు. మనిషిగా చూడాలనుకునే వాళ్ళు నా కళ్ళు, నా మాటలు చూస్తారు. నాన్నగారు ఏమన్నారు? హాల్లో పేపర్ చదువుతున్న శ్రావణ్ తండ్రి రఘునాథ్ రావు గారు గొంతు సవరించుకున్నారు. ఆయన కూతురు అంటే ప్రాణం. కానీ కూతురు పెళ్లి కావటం లేదని బెంగ కూడా ఎక్కువే. లక్ష్మి, దాని ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వు. అయినా వచ్చిన కుర్రాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. వాళ్ళకి ఆర్భాటాల కంటే అమ్మాయి చదువు సంస్కారమే ముఖ్యమని ఆ మధ్యవర్తి చెప్పాడు. రఘునాథ్ గారు సపోర్ట్ చేశారు. శ్రావణికి పెళ్ళి అంటే వ్యతిరేకత లేదు, కానీ తన స్వేచ్ఛను హరించే పెళ్ళి అంటేనే భయం. బ్యాంక్లో పీఓగా పనిచేస్తూ తన కాళ్ళ మీద తను నిలబడింది. ఇప్పుడు పెళ్ళయ్యాక ఉద్యోగం మానేయాలి, ఇంటి పనే చేయాలి అన్న ఆంక్షలు వస్తాయేమో అన్న భయం. గతంలో వచ్చిన 2 సంబంధాలు అలాగే వెనక్కి వెళ్ళాయి.
ఒకరు మాకు బ్యాంకు ఉద్యోగం చేసే కోడలు వద్దు, టైం ఉండదు అన్నారు. మరొకరు జీతం మా అబ్బాయి కంటే ఎక్కువ అని ఇగో ఫీల్ అయ్యారు. ఈ అర్జున్ అనే వ్యక్తి ఎలా ఉంటాడు? శ్రావణి మనసులో అనుకుంది. ఫోటోలు చూస్తే సౌమ్యంగానే ఉన్నాడు కానీ మనుషులు ఫోటోలో ఉన్నట్లు బయట ఉండరు కదా. 10 గంటలకు అర్జున్ వాళ్ళ కారు దిల్సుఖ్ నగర్ వైపు బయలుదేరింది. కారులో అర్జున్ తండ్రి విశ్వనాథం గారు డ్రైవ్ చేస్తున్నారు. వెనుక సీట్లో అర్జున్, శారద మరియు మధ్యవర్తి మూర్తి గారు కూర్చున్నారు. మూర్తి గారు ఆపకుండా మాట్లాడుతున్నారు. విశ్వనాథం గారు, అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం భలే కుదిరిందిరా. అమ్మాయి గడుగ్గా ఉంటుంది కానీ మనసు విన్నా. మీ అర్జున్ బాబు ఏమో రాముల్లాంటివాడు. ఈ సంబంధం ఖాయమైపోతుంది చూడండి. అర్జున్ కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ పడింది. పక్కనే ఉన్న ఒక బైక్ మీద ఒక జంట వెళ్తుంది. అమ్మాయి అబ్బాయి భుజం మీద చేయి వేసి ఏదో నవ్వుతూ చెప్తుంది. అది చూసి అర్జున్కి అసూయ కాదు కానీ ఒక చిన్న కోరిక కలిగింది. నాకు కూడా ఇలాంటి ఫ్రెండ్ లాంటి భార్య దొరుకుతుందా, లేక కేవలం బాధలు పంచుకునే పార్ట్నర్ మాత్రమే దొరుకుతుందా? అర్జున్, అక్కడ వెళ్ళాక ఫోన్ చూసుకోకు. పెద్దవాళ్ళు అడిగిన వాటికి మర్యాదగా సమాధానం చెప్పు. అమ్మాయిని ఏమైనా అడగాలంటే మొహమాటం లేకుండా అడుగు. విశ్వనాథం గారు హెచ్చరించారు. ఏమడగాలి నాన్న? మీ హ్యాబీస్ ఏంటి అనా, లేక వంట వచ్చానా? ఇవే కదా రొటీన్ ప్రశ్నలు. అర్జున్ వ్యంగ్యంగా అన్నాడు. నీకు నచ్చింది అడుగు కానీ ముందు ఆ మొహంలో ఆ విసుగు తీసేయి. పెళ్లి చూపులంటే ఒక ఆశతో వెళ్ళాలి, ఒక పండ్లా కాదు. తండ్రి మందలించారు. 11 గంటలకు కారు శ్రావణింటి ముందు ఆగింది. రఘునాథ్ గారు, లక్ష్మి గారు గేటు దగ్గరే ఎదురొచ్చారు. సాంప్రదాయబద్ధంగా నమస్కారాలు, పలకరింపులు జరిగాయి. అర్జున్ కార్ దిగి చుట్టూ చూశాడు. ఇల్లు పాతదైనా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వరండాలో ముగ్గులు, రంగురంగుల పూల మొక్కలు అర్జున్కి నచ్చాయి. కళాపోషణ ఉన్న ఇల్లు అనుకున్నాడు. లోపలికి వెళ్ళాక సోఫాలో కూర్చున్నారు. అర్జున్కి ఎదురుగా ఉన్న గోడ మీద ఒక పెద్ద పెయింటింగ్ ఉంది. అది కృష్ణుడు వేణు ఊతున్న చిత్రం. చాలా అద్భుతంగా గీశారు. బాగుంది కదా పెయింటింగ్? రఘునాథ్ గారు అడిగారు. మా అమ్మాయి శ్రావణి గీసింది. ఉద్యోగం ఇల్లు కాకుండా తన లోకం అదే. అర్జున్ ఆశ్చర్యపోయాడు. బయోడేటాలో కేవలం రీడింగ్ బుక్స్ అని మాత్రమే ఉంది. పెయింటింగ్ గురించి లేదు. చాలా బాగుందండి. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ వేసినట్లుంది. అర్జున్ నిజాయితీగా మెచ్చుకున్నాడు. అంతలో లక్ష్మి గారు లోపల నుండి శ్రావణి కాఫీ తీసుకురమ్మా అని పిలిచారు. అర్జున్ గుండె వేగం కొంచెం పెరిగింది. ఇది ఎన్నిసార్లు జరిగినా ఆ అమ్మాయి వచ్చే క్షణం మాత్రం ఎప్పుడూ ఉత్కంఠంగానే ఉంటుంది. గత్తలుపులు దాటుకుని శ్రావణి వచ్చింది. ఆమె చేతిలో వెండి ట్రే, అందులో కాఫీ కప్పులు ఉన్నాయి. ఆమె ఆ నీలం రంగు చీరలో జల్లో మల్లెపూలతో చాలా నిండుగా కనిపించింది. ఆమె తలదించుకొని రాలేదు, అలాగని పొగురుగా కూడా చూడలేదు. ఒక చిరునవ్వుతో మర్యాదగా అందరినీ పలకరించింది. ఆమె అర్జున్ ముందుకు వచ్చి కాఫీ కప్ అందించింది. అర్జున్ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఒక ప్రశ్న, ఒక రకమైన పరిశీలన కనిపించింది. థ్యాంక్ యూ అర్జున్ అన్నాడు. వెల్కమ్, శ్రావణి అంతే క్లుప్తంగా చెప్పి అమ్మ పక్కన కూర్చుంది. పెద్దవాళ్ళు మాటలు మొదలుపెట్టారు. అమ్మాయి ఉద్యోగం చేస్తుంది కదా, టైమింగ్స్ ఎలా ఉంటాయి? శారద గారు అడిగారు. ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకండి. నెల చివరిలో కొంచెం లేట్ అవుతుంది. కాన్ తన ఇంటిని ఆఫీస్ను బాగా బ్యాలెన్స్ చేస్తుంది. లక్ష్మి గారు గర్వంగా చెప్పారు. మా అర్జున్ కూడా అంతేనండి. ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు రాత్రులు మేలుకుంటాడు కానీ మామూలుగా అయితే ఫ్యామిలీకి టైం ఇస్తాడు. శారద గారు తమ కొడుకు గురించి చెప్పారు. కొద్దిసేపు ఇలాంటి సాదాసీదా మాటలు జరిగాక మూర్తిగారు కలగజేసుకున్నారు. పిల్లలిద్దరు కాసేపు మాట్లాడుకుంటే మంచిది కదా, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు పంచుకుంటారు. రఘునాథ్ గారు తల ఊపారు. అవును, శ్రావణి అర్జున్ గారిని మన గార్డెన్ వైపు లేదా మేడ మీదకి తీసుకెళ్ళు. శ్రావణ్ లేచింది. రండి అని అర్జున్ని పిలిచింది. అర్జున్ లేచి ఆమె వెనక నడిచాడు. ఇంటి వెనక ఉన్న చిన్న తోటలో 2 సిమెంటు కుర్చీలు ఉన్నాయి. చుట్టూ మందార మొక్కలు, గులాబీ మొక్కలు ఉన్నాయి. శ్రావణి కూర్చుంది. అర్జున్ కూడా కూర్చున్నాడు.
మొదటి 2 నిమిషాలు నిశ్శబ్దం. గాలికి ఆకులు కదులుతున్న శబ్దం తప్ప ఏమీ లేదు. అర్జున్ గొంతు సవరించుకున్నాడు. మీ పెయింటింగ్ చాలా బాగుంది. మీరు ఆర్ట్స్ వైపు వెళ్లకుండా బ్యాంకింగ్ ఎందుకు ఎంచుకున్నారు? ఇదే మొదటి ప్రశ్న అని శ్రావణ్ ఊహించలేదు. సాధారణంగా అబ్బాయిలు నీ జీతం ఎంతనో వంట వచ్చా అని అడుగుతారు. ఆ ముఖంలో ఒక చిన్న మెరుపు వచ్చింది. థ్యాంక్ యూ. ఆర్ట్ నా ఫ్యాషన్, కానీ బ్యాంకింగ్ నా కెరియర్. ఆర్ట్ నాకు ప్రశాంతతను ఇస్తుంది. ఉద్యోగం నాకు స్వాతంత్రతను ఇస్తుంది. రెండు నాకు రెండు కళ్ళ లాంటివి. అర్జున్ తల ఊపాడు. గుడ్ ఆన్సర్. స్వతంత్రత చాలా ముఖ్యం. మరి పెళ్ళైతే ఆ స్వతంత్రత పోతుందని భయంగా ఉందా? శ్రావణి అతని వైపు సూటిగా చూసింది. ఈ అబ్బాయి కొంచెం విభిన్నంగా ఉన్నాడు. చాలా స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. భయం ఉంది. శ్రావణి నిజాయితీగా చెప్పింది. నేను నా నిర్ణయాలు సొంతంగా తీసుకోవటానికి అలవాటు పడ్డాను. పెళ్లి తర్వాత ప్రతి చిన్న విషయానికి పర్మిషన్ తీసుకోవాలంటే నాకు కష్టంగా ఉంటుంది. మా నాన్నగారు నన్ను ఎప్పుడూ ఆపలేదు. మరి నా భర్త? ఆమె వాక్యం పూర్తి చేయలేదు, కానీ అర్థం అర్జున్కి బోధపడింది. నేను బాస్లా ఉండాలనుకోను శ్రావణి గారు, అర్జున్ నవ్వుతూ చెప్పాడు. నాకు కూడా నా స్పేస్ అంటే ఇష్టం. నా భార్య నా వెనక ఉండాలని నేను కోరుకోను. నా పక్కన నడవాలని కోరుకుంటాను. మీ ఉద్యోగం, మీ పెయింటింగ్సు అవన్నీ మీ వ్యక్తిత్వంలో భాగాలు. వాటిని మార్చమని చెప్పే హక్కు నాకు లేదు. శ్రావణికి ఆ మాటలు వినగానే మనసులో ఏదో తెలియని బరువు దిగిపోయినట్లు అనిపించింది. ఇన్నాళ్ళు వచ్చిన సంబంధాల్లో లేని ఒక పరిపక్వత ఇతనిలో కనిపించింది. మరి మీరేం ఆశిస్తున్నారు? ఒక భార్య నుండి శ్రావణి అడిగింది. అర్జున్ కొంచెం ఆలోచించి చెప్పాడు. అర్థం చేసుకోవటం. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి నేను చిరాగ్గా ఉండవచ్చు, లేదా మౌనంగా ఉండొచ్చు. ఆ సమయంలో నన్ను భరించగలిగే ఓపిక, నాతో ఒక ఫ్రెండ్గా మాట్లాడే చనువు ఉంటే చాలు. అద్భుతమైన వంటలు రాకపోయినా పర్లేదు, స్విగ్గీ ఉంది కదా అని నవ్వాడు. శ్రావణి కూడా నవ్వింది. ఆమె నవ్వు చాలా అందంగా ఉందని అర్జున్ గమనించాడు. నాకు వంట వచ్చులేండి, స్విగ్గీ అవసరం రాదు, ఆమె చమత్కరించింది. వారి సంభాషణ అక్కడి నుండి చాలా సహజంగా సాగింది. సినిమాల గురించి, ట్రాఫిక్ గురించి, ఆఫీస్ కష్టాల గురించి మాట్లాడుకున్నారు. ఆ 15 నిమిషాలు ఎలా గడిచాయో ఇద్దరికీ తెలియలేదు. లోపల నుండి శారద గారు పిలిచారు. అర్జున్, టైం అవుతుంది. ఇద్దరు లేచారు. వెళ్దామా? అర్జున్ అడిగాడు. అవును, శ్రావణ్ అంది. వారు లోపలికి వెళ్తున్నప్పుడు ఇద్దరి మనస్సుల్లోనూ ఒకే ఆలోచన ఉంది. ఈ మనిషి పర్వాలేదు, జీవితాంతం కలిసి ఉండటం కష్టమేం కాకపోవచ్చు. హాల్లోకి వచ్చాక మళ్ళీ ఆ గంభీర వాతావరణం. సరేనండి, మరి మేము బయలుదేరుతాం. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్తాం. విశ్వనాథం గారు లేచారు. తప్పకుండా అండి, భోజనం చేసి వెళ్ళమంటే వినలేదు. రఘునాథ్ గారు మర్యాద చేశారు. అర్జున్ శ్రావణి వైపు మరోసారి చూశాడు. ఆమె అమ్మ వెనక నిలబడి ఉంది. చూపులు కలిశాయి. ఈసారి ఆ చూపుల్లో అపరిచిత భావం లేదు. ఒక చిన్న పరిచయం తాలూకు వెచ్చదనం ఉంది. కారులో తిరిగి వెళ్తూ ఉండగా శారద గారు అడిగారు. ఏరా అర్జున్, అమ్మాయి నచ్చిందా? ఏం మాట్లాడారు? అర్జున్ డ్రైవింగ్ చేస్తున్నా నాన్న వైపు చూశాడు. తర్వాత అమ్మ వైపు చూశాడు. అమ్మాయి బాగుందమ్మా, మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది, అర్జున్ చెప్పాడు. అంటే ఓకేనా? శారద గారు ఆతృతగా అడిగారు. నాకు ఓకేనే, కానీ ఆమె ఒప్పుకుంటుందో చూడాలి. ఆమెకు చాలా క్లారిటీ ఉంది. నేను ఆమె ఎక్స్పెక్టేషన్స్కి సరిపోతానో లేదో. అర్జున్ కొంచెం సందేహంగా అన్నాడు. ఇక్కడ దిల్సుఖ్ నగర్లో రఘునాథ్ గారు శ్రావణ్ అడిగారు. ఏమ్మా, అబ్బాయి నచ్చాడా? శ్రావణి టీవీ రిమోట్ పట్టుకొని ఛానల్స్ మారుస్తుంది. కానీ ఆమె దృష్టి టీవీ మీద లేదు. పర్వాలేదు నాన్న, పద్ధతిగానే ఉన్నారు. గొప్పలు చెప్పుకోలేదు, డామినేట్గా మాట్లాడలేదు, శ్రావణి చెప్పింది. మరి మేము ఓకే చెప్పేయమంటావా? లక్ష్మి గారు అడిగారు. అప్పుడేనా? వాళ్ళు ఏం చెప్తారో చూడాలి కదమ్మా. అయినా ఒక 15 నిమిషాల మాటల్లో మనిషిని ఎలా అంచనా వేస్తాం? ఇంకోసారి మాట్లాడాలనిపిస్తుంది. శ్రావణి మనసులో మాట బయటపెట్టింది. ఆ రోజు రాత్రి అర్జున్కి నిద్ర పట్టలేదు. శ్రావణి కళ్ళు, ఆమె వేసిన కృష్ణుడి బొమ్మ, ఆమె నవ్వు అన్నీ గుర్తొస్తున్నాయి. శ్రావణి కూడా తన గదిలో కూర్చొని
అర్జున్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. నా భార్య నా వెనక ఉండాలని కోరుకోను, నా పక్కన నడవాలని కోరుకుంటాను. ఆ ఒక్క మాట ఆమె గుండెను తాకింది. ఆదివారం నాటి పెళ్లి చూపుల కార్యక్రమం ముగిసి 2 రోజులు గడిచాయి. సోమవారం మంగళవారం గడిచిపోయాయి. కానీ ఇటు కుకట్పల్లి నుండి కానీ అటు దిల్సుఖ్ నగర్ నుండి కానీ ఎలాంటి ఫోన్ రాలేదు. ఈ 2 రోజుల నిశ్శబ్దం అర్జున్ తల్లి శారద గారికి నరకంలా ఉంది. ఏమండి, వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేదంటే మన అబ్బాయి నచ్చలేదా, లేక వాళ్ళే మన ఫోన్ కోసం చూస్తున్నారా? శారద గారు భర్త విశ్వనాథం గారిని విసిగిస్తున్నారు. ఆగవే, కంగారు పడకు, అమ్మాయి నచ్చితే వాళ్లే కబురు పెడతారు, మనం మరీ వెంపర్లానట్లు ఉండకూడదు. విశ్వనాథం గారు పేపర్ చదువుతూ సమాధానం చెప్పారు. అర్జున్ ఆఫీస్లో ఉన్నాడు కానీ అతని దృష్టి కోడింగ్ మీద లేదు, ఫోన్ స్క్రీన్ మీద ఉంది. ఆదివారం నాడు శ్రావంతో మాట్లాడిన ఆ 15 నిమిషాల సంభాషణ అతని మెదల్లో రిపీట్ అవుతూనే ఉంది. నా భార్య నా వెనక ఉండాలని నేను కోరుకోను, నా పక్కన నడవాలని కోరుకుంటాను అని తను చెప్పినప్పుడు శ్రావణి కళ్ళలో వచ్చిన ఆ మెరుపు అర్జున్కి ఇంకా గుర్తుంది. ఆమెకు నేను నచ్చానా, లేక నా మాటలు సినిమా డైలాగుల్లా అనిపించాయా అని అర్జున్ తన్ను ప్రశ్నించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో శ్రావణి బ్యాంక్లో క్యాష్ కౌంటర్లో ఉంది. నోట్ల కట్టలు లెక్క పెడుతున్నా ఆ మనసులో అర్జున్ గురించి ఆలోచనలు ఉన్నాయి. మేడం, 2000 నోటు చినిగిపోయింది అని కస్టమర్ అంటే గాని ఆమె లోకంలోకి రాలేదు. ఆ రోజు సాయంత్రం మధ్యవర్తి మూర్తిగారు శుభవార్తతో వచ్చారు. విశ్వనాథం గారు అమ్మాయి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాళ్ళకి అబ్బాయి బాగా నచ్చాడట. మరి ముఖ్యంగా అబ్బాయిగా ప్రవర్తన అనుకువ వాళ్ళని ఆకట్టుకున్నాయట. మూర్తిగారు సంబరంగా చెప్పారు. అర్జున్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. శారద గారు వెంటనే దేవుని గదిలోకి వెళ్ళి దండం పెట్టుకున్నారు. కానీ మూర్తిగారు చిన్న మెలిక పెట్టారు. పిల్లలిద్దరూ కాస్త ఫోన్లో మాట్లాడుకొని ఒక అవగాహన వస్తే బాగుంటుందని అమ్మాయి గారి అభిప్రాయం. ఈ రోజుల్లో పిల్లలు కదా, మనం బలవంతం చేయకూడదు. అంతే కదా, తప్పకుండా. అర్జున్ నెంబర్ ఇవ్వండి. విశ్వనాథం గారు ఒప్పుకున్నారు. ఆ రాత్రి 8 గంటలు అర్జున్ తన గదిలో బాల్కాన్లో నిలబడ్డాడు. చేతిలో ఫోను. శ్రావణ్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది. కాల్ చేయాలా వద్దా, మెసేజ్ చెయ్యాలా? ధైర్యం చేసి కాల్ బటన్ నొక్కాడు. ట్రింగ్ ట్రింగ్. శ్రావణ్ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో. ఆమె గొంతులో చిన్న వణుకు. హలో, నేను అర్జున్ని. డిస్టర్బ్ చేశానా? లేదు లేదు, ఇప్పుడే డిన్నర్ అయింది. చెప్పండి. శ్రావణి కుదుటపడింది. మొదటి 2 నిమిషాలు చాలా ఇబ్బందిగా గడిచాయి. ఆఫీస్ ఎలా ఉంది? బాగుంది. మీ ఆఫీస్ బాగుంది. ఈ రొటీన్ మాటల తర్వాత అర్జున్ టాపిక్ మార్చాడు. మీరు ఆ రోజు పెళ్లి చూపుల్లో బ్లూ శారీలో బాగున్నారు. కానీ నిజం చెప్పాలంటే మీరు జీన్స్లో కంఫర్ట్గా ఉంటారని మీ అమ్మగారు ఇండైరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ టైం మనం కలిస్తే ప్లీజ్ డోంట్ వేర్ శారీ ఫర్ మీ, బీ యువర్ సెల్ఫ్. శ్రావణ్కి ఆశ్చర్యం వేసింది. సాధారణంగా అబ్బాయిలు పద్ధతిగా చీర కట్టుకోవాలని కోరుకుంటారు. కానీ తన కంఫర్ట్ గురించి ఆలోచిస్తున్నాడు. థ్యాంక్ యూ అర్జున్ గారు. నాకు చీర కట్టడం వచ్చు కానీ రోజు కట్టాలంటే కష్టం. ఆమె నవ్వింది. అర్జున్ గారు వద్దు, అర్జున్ చాలు అతను అన్నాడు. సరే అర్జున్, మీరు నన్ను శ్రావణి అని పిలవండి. ఆ రాత్రి వారి సంభాషణ గంటసేపు సాగింది. సినిమాల గురించి, ట్రాఫిక్ కష్టాల గురించి, అర్జున్కి ఇష్టమైన క్రికెట్ గురించి, శ్రావణికి ఇష్టమైన పెయింటింగ్స్ గురించి మాట్లాడుకున్నారు. ఫోన్ పెట్టేశాక ఇద్దరికి ఒక విషయం అర్థమైంది. ఇతను ఈమె మనకు సెట్ అవుతారా? వారం రోజులు గడిచాయి. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం గుడ్ మార్నింగ్ మెసేజ్లు, సాయంత్రం ఫోన్ కాల్స్ అలవాటుగా మారాయి. శ్రావణి ఒక కొత్త పెయింటింగ్ వేసింది. సముద్ర తీరంలో ఒక జంట నడుస్తూ ఉన్నట్లు. అది అర్జున్కి వాట్సాప్ చేసింది. అద్భుతం శ్రావణి, ఆ రంగుల కలయిక చాలా బాగుంది. మనం పెళ్ళయ్యాక మన ఇంట్లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఇద్దాం. అర్జున్ రిప్లై ఇచ్చాడు. ఆ మెసేజ్ చూసి శ్రావణి బుగ్గలు ఎర్రబడ్డాయి. మన ఇల్లు అనే పదం ఆమెకు చాలా భరోసానిచ్చింది. మరోవైపు అర్జున్ కూడా తన ప్రాజెక్టు డెడ్ లైన్స్ మధ్యలో కూడా శ్రావణి కోసం టైం కేటాయిస్తున్నాడు.
ఆమెకు నచ్చిన పుస్తకాలు ఆన్లైన్లో ఆర్డర్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్గా పంపాడు. చేతన్ భగవత్ బుక్స్ అంటే ఇష్టమని చెప్పారు కదా, ఇవిగో ఆ నోట్ రాశాడు. శ్రావణ పుస్తకాలు చూసి మురిసిపోయింది. తన చిన్న చిన్న ఇష్టాలను గుర్తుపెట్టుకునే వాడు దొరకటం అదృష్టం అనుకుంది. ఇదంతా చూస్తూ ఉంటే పెళ్లిపీటల దాకా ప్రయాణం సాఫీగా సాగిపోతుందని అనిపించింది. కానీ విధి ఎప్పుడు ఒక పరీక్ష పెడుతుంది. ఆదివారం శ్రావణ్ ఇంట్లో వాళ్ళ పిన్ని విజయలక్ష్మి వచ్చింది. ఆవిడకు లోకజ్ఞానం ఎక్కువ, కానీ అందులో సగం గాసిప్స్ ఉంటాయి. అందరూ హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు. ఏమే అక్క, సంబంధం ఖాయం చేస్తున్నారా? అబ్బాయి మంచివాడేనా? విజయలక్ష్మి ఆరా తీసింది. చాలా మంచివాడు విజయ, బంగారం లాంటి కుర్రాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. శ్రావణికు నచ్చాడు, లక్ష్మిగారు చెప్పారు. సాఫ్ట్వేరా? పేరు అర్జున్ కదా, కుకటిపల్లిలో ఉంటారు కదా? విజయలక్ష్మి కళ్ళు పెద్దవి చేసింది. అవును, నీకెలా తెలుసు? రఘునాథ్ గారు అడిగారు. విజయలక్ష్మి గొంతు తగ్గించి రహస్యం చెప్తున్నట్లు ముందుకు వంగింది. అక్క, నాకు తెలిసిన వాళ్ళు కుకటిపల్లిలో ఉంటారు. ఆ అబ్బాయి గురించి నేను విన్నాను. వాడికి ఇంతకుముందు ఒక ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయిందట. ఆ గదిలో బాంబు పేలినట్లయింది. శ్రావణ్ చేతిలో కాఫీ కప్పు వణికింది. ఏంటి, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా? వాళ్ళు మనకు చెప్పలేదే. రఘునాథ్ గారు కంగారు పడ్డారు. అదే కదా అసలు విషయం. ఆ అబ్బాయికి విపరీతమైన కోపమట. ముక్కు మీద కోపమంటారు కదా, అలాంటిది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో గొడవపడి అందరి ముందు అరిచి రచ్చ చేశారట. అందుకే ఆ సంబంధం పెటాకులైంది. ఇలాంటి కోపిష్టి వాడికి మన శ్రావణ్ణి ఎలా ఇస్తాం బావగారు? శ్రావణికి గుండె ఆగినంత పనైంది. అర్జున్ ఆ సౌమ్యుడు, ఆ మృదుభాషి కోపిష్టివాడా? పెద్దవాళ్ల మీద అరిచే రకమా? నువ్వు చెప్పేది నిజమేనా విజయ? లక్ష్మిగారు భయంగా అడిగారు. 100 పాలు నిజమక్క, కావాలంటే విచారించండి. ఏదో లోపం లేకపోతే 29 ఏళ్ల వరకు పెళ్లి కాకుండా ఎందుకుంటాడు? ఆ మాట శ్రావణి మనసులో నాటుకపోయింది. గత వారం రోజులుగా అర్జున్తో మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు అబద్ధంలా అనిపిస్తుంది. నన్ను ఇంప్రెస్ చేయడానికి నటిస్తున్నాడా? పెళ్ళయ్యాక తన అసలు రూపం బయటపడుతుందా? ఆ రోజు సాయంత్రం అర్జున్ కాల్ చేశాడు. శ్రావణి ఫోన్ చూసింది. లిఫ్ట్ చేయబుద్ధి కాలేదు. 2 సార్లు రింగ్ అయి కట్ అయింది. అర్జున్ మెసేజ్ చేశాడు. హాయ్ శ్రావణి, బిజీగా ఉన్నావా? ఈరోజు ఇండియా మ్యాచ్ గెలిచింది తెలుసా? శ్రావణి ఆ మెసేజ్ చూసింది కానీ రిప్లై ఇవ్వలేదు. మనసులో సందేహం ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడడం ఆమె వల్ల కాదు. మరుసటి రోజు కూడా శ్రావణ్ నుండి ఎలాంటి స్పందన లేదు. అర్జున్కి కంగారు మొదలైంది. ఏమైంది? మొన్న దాకా బాగానే ఉంది కదా, ఆరోగ్యం బాగులేదా? అర్జున్ మళ్ళీ కాల్ చేశాడు. ఈసారి శ్రావణి లిఫ్ట్ చేసింది. హలో శ్రావణి, ఏమైంది? 2 రోజుల నుండి సైలెంట్గా ఉన్నావు. అర్జున్ ఆతృతగా అడిగాడు. ఏం లేదు అర్జున్ గారు, కొంచెం పని ఉంది. శ్రావణి గొంతులో మునుపటి ఆప్యాయత లేదు, కేవలం మర్యాద ఉంది. అర్జున్ గారా? మళ్ళీ గారు ఎందుకొచ్చింది? ఏదో జరిగింది, ప్లీజ్ చెప్పు శ్రావణి. అర్జున్ నిలదీశాడు. శ్రావణి ఒక క్షణం ఆలోచించింది. ఇలా దాగుడు మూతలు ఆడడం నా వల్ల కాదు. నిజమేంటో తేల్చుకోవాలి. అర్జున్, మనం ఒకసారి కలవాలి, అర్జెంటు. శ్రావణి గట్టిగా చెప్పింది. సరే, ఎప్పుడు ఎక్కడ? రేపు సాయంత్రం జూబ్లీహిల్స్లోని బ్లూ బాటిల్ కేఫ్లో, శ్రావణి చెప్పింది. కేఫ్లో కలుసుకున్న వేళ మరుసటి రోజు సాయంత్రం జూబ్లీహిల్స్లోని ఆ కాఫీ షాప్ చాలా నిశ్శబ్దంగా ఉంది. శ్రావణి ఒక మూల సీట్లో కూర్చుంది. ఆమె జీన్స్ కుర్తా వేసుకుంది కానీ ముఖంలో కళ్ళు లేదు. అర్జున్ వచ్చాడు. అతను ఆఫీస్ నుండి నేరుగా వచ్చాడు. ఫార్మల్ షర్ట్లో ఉన్నాడు. హాయ్ శ్రావణి. అర్జున్ కూర్చున్నాడు. ఏమైంది, చాలా సీరియస్గా ఉన్నావు? శ్రావణి అతని కళ్ళలోకి సూటిగా చూస్తుంది. అర్జున్, నేను దొంగ తిరుగుడుగా మాట్లాడను. నాకు ఒక విషయం తెలిసింది. మీకు ఇంతకుముందు ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయిందట కదా, అది నిజమేనా? అర్జున్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆ ప్రశ్నను అతను ఊహించలేదు. లేదా ఇంత త్వరగా గతం తన్ని వెంటాడుతుందని అనుకోలేదు. అవును, అర్జున్ నిజాయితీగా ఒప్పుకున్నాడు. శ్రావణికి కోపం వచ్చింది. మరి ఆ విషయం పెళ్లి చూపుల్లో ఎందుకు చెప్పలేదు? మాకెందుకు దాచారు? ఇది మోసం కదా. శ్రావణి విను,
నేను దాచాలనుకోలేదు. అది ఒక చేదు జ్ఞాపకం. సంబంధం కుదిరాక చెప్దామనుకున్నాను. అర్జున్ సంజాయిషి ఇవ్వబోయాడు. సంబంధం కుదిరాక చెప్తే మాకు వేరే దారి ఉండదని కదా. అయినా అది పోనివ్వండి. అసలు ఎందుకు క్యాన్సిల్ అయింది? మీ కోపం ఎక్కువని వాళ్ళ నాన్నగారిని అందరి ముందు అవమానించారని విన్నాను. అది నిజమేనా? శ్రావణ్ సూటిగా అడిగింది. అర్జున్ తలదించుకున్నాడు. టేబుల్ మీద ఉన్న గ్లాస్ని గట్టిగా పట్టుకున్నాడు. అవును, నేను అరిచాను. అది నిజమే. అర్జున్ గొంతులో బాధ, ఆవేశం రెండు ఉన్నాయి. శ్రావణి నిరాశగా చూసింది. పిన్ని చెప్పింది నిజమే. ఇతను కోపిష్టి. సరే అర్జున్, నాకు సమాధానం దొరికింది. కోపం మనిషి శత్రువు అంటారు. కానీ పెద్దవాళ్ళ మీద అరవటం నాకు నచ్చలేదు. మనం ఇక్కడితో ఆపేస్తే మంచిది. శ్రావణి బ్యాగ్ తీసుకుని లేవబోయింది. కూర్చో శ్రావణి, అర్జున్ గట్టిగా అన్నాడు. ఆ గొంతులో అధికారం లేదు, ఒక ఆర్తి ఉంది. నేను అరిచాను అని తెలిసింది. కానీ ఎందుకు అరిచానో తెలుసుకోవాలని లేదా? ఒక క్రిమినల్కి కూడా తన వాదన వినిపించుకునే అవకాశం ఇస్తారు. నాకు ఇవ్వవా? శ్రావణ్ ఆగిపోయింది. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ మళ్ళీ కూర్చుంది. చెప్పండి. అర్జున్ లోతైన శ్వాస తీసుకున్నాడు. అమ్మాయి పేరు కీర్తి. సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ రోజు వరకు అంతా బాగానే ఉంది. ఆ రోజు స్టేజ్ మీద రింగ్స్ మార్చుకునే ముందు వాళ్ళ నాన్నగారు మా నాన్న దగ్గరికి వచ్చారు. అందరి ముందు మైక్ లాక్కొని మాట్లాడారు. అర్జున్ పిడికిలు బిగించాడు. ఏమన్నారో తెలుసా? మీకు సొంత ఇల్లు ఉన్నా అది లోన్లో ఉంది. మా అమ్మాయిని సుఖపెట్టగలరో లేదు. అందుకే కట్నంతో పాటు ఆ ఇంటిని మా అమ్మాయి పేరు మీద రాస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అని డిమాండ్ చేశారు. అంతటితోటి ఆగలేదు. మా నాన్ని మీది మధ్యతరగతి బతుకులు, మా దయ వల్ల మీకు ఈ సంబంధం దొరికింది అని అవమానించారు. మా నాన్న కళ్ళల్లో నీళ్లు చూసి నేను తట్టుకోలేకపోయాను. అర్జున్ కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు రాలింది. అవును శ్రావణి, నేను అరిచాను. నా భార్యని నేను చూసుకోగలను. మీ భిక్ష నాకు అక్కర్లేదు. నా తల్లిదండ్రులను అవమానిస్తే ఆ పెళ్లి నాకు వద్దు అని గట్టిగా చెప్పి ఉంగరం తీసి వాళ్ళ మొహాన కొట్టి వచ్చాను. అది తప్పైతే అవును, నేను కోపిష్టినే. నా ఆత్మాభిమానం, నా తల్లిదండ్రుల గౌరవం కంటే నాకు ఏ పెళ్లి ముఖ్యం కాదు. గదిలో నిశ్శబ్దం. శ్రావణి స్తంభించకపోయింది. పిన్ని చెప్పిన వర్షన్ వేరు, ఇక్కడ జరిగిన వాస్తవం వేరు. ఒక కొడుగ్గా అతను చేసింది 100% పాళ్ళు కరెక్ట్ అనిపించింది. ఆమెకు అతని మీద కోపం పోయి గౌరవం పెరిగింది. ఐఎమ్ సారీ అర్జున్, శ్రావణి మెల్లగా అంది. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అర్జున్ కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వాడు. పర్లేదు శ్రావణి, ఎవరైనా సగం నిజం వింటే ఇలాగే అనుకుంటారు. నేను నీకు నచ్చకపోతే నో ప్రాబ్లం. కానీ నన్ను ఒక చెడ్డవాడిగా గుర్తుపెట్టుకోకు. శ్రావణి అతని చేతి మీద తన చేయి వేసింది. నా కోపమున్న వాళ్ళు నచ్చరు అర్జున్, కానీ ఆత్మాభిమానం ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం. మీరు మీ నాన్నగారి కోసం నిలబడ్డారు. రేపు నా కోసం కూడా అలాగే నిలబడతారని నాకు నమ్మకం కలిగింది. అర్జున్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. అంటే అంటే ఈ పెళ్లికి నా వైపు నుండి డబల్ ఓకే. మా ఇంట్లో వాళ్ళకి నేను అది చెప్తాను. ఈ నిజం తెలిసాక మా నాన్నగారు కూడా మిమ్మల్ని వదులుకోరు. శ్రావణి నవ్వుతూ చెప్పింది. ఆ కాఫీ షాప్లో అప్పటిదాకా ఉన్న ఉద్రిక్తత పోయి ఒక కొత్త బంధం చిగురించింది. నమ్మకమనే పునాది మీద వారి ప్రేమకు మొదటి ఇటుక పడింది. 2 రోజుల తర్వాత శ్రావణి వాళ్ళ నాన్నగారు, అర్జున్ వాళ్ళ నాన్నగారు మాట్లాడుకున్నారు. అర్జున్ చెప్పిన నిజం విని రఘునాథ్ గారు చాలా సంతోషించారు. అలాంటి కొడుకు దొరకటం మా అదృష్టం అని అన్నారు. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టారు. వచ్చే నెల 10వ తారీఖు. అంతా సవ్యంగా సాగుతుందని అనుకుంటున్న సమయంలో విధి మరో చిన్న ట్విస్ట్ ఇచ్చింది. అర్జున్కి ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది. కానీ అది సంతోషించే వార్త కాదు. అర్జున్, కంగ్రాట్స్, నీకు ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చింది. నువ్వు 3 ఏళ్ల పాటు జర్మనీ వెళ్ళాలి. ప్రాజెక్ట్ చాలా ముఖ్యం. వచ్చే నెలలోనే వెళ్ళాలి బాస్ చెప్పాడు. అర్జున్ షాక్ అయ్యాడు. వచ్చే నెల ఎంగేజ్మెంటు, ఆ తర్వాత పెళ్ళి. ఇప్పుడు జర్మనీ వెళ్తే పెళ్లి మాటేంటి? శ్రావణి తీసుకెళ్లాలంటే వీసా ప్రాసెస్కి టైం పడుతుంది. పోనీ పెళ్లి వాయిదా వేద్దామా? అర్జున్ ఆఫీస్ క్యాబిన్లో కూర్చుని ఉన్నాడు. చేతిలో ఆఫర్ లెటర్ ఉంది. సీనియర్ కన్సల్టెంట్, ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ. దాని కింద ప్యాకేజ్ వివరాలు. కళ్ళు చెదిరేలా ఉన్నాయి.
ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కైనా అది ఒక కళ. కానీ అర్జున్కి అది ఇప్పుడు ఒక పీడకల్లా అనిపిస్తుంది. అతను ఫోన్ తీసుకొని శ్రావణికి కాల్ చేయబోయాడు. మళ్ళీ ఆగిపోయాడు. ఎలా చెప్పాలి? శ్రావణి, నువ్వు నీ బ్యాంకు ఉద్యోగం వదిలేసి, నీ తల్లిదండ్రులను వదిలేసి నాతో వచ్చేయి అని అడగాల. మొన్ననే కదా నీ పక్కన నడవాలని ఉంది అని చెప్పాను. ఇప్పుడు నా వెనక రమ్మని పిలిచినట్లు ఉండదా? సాయంత్రం అయ్యాక అర్జున్ శ్రావణ్ణి మళ్ళీ అదే కాఫీ షాప్కి పిలిచాడు. శ్రావణి చాలా ఉత్సాహంగా వచ్చింది. ఆ ముఖంలో పెళ్లి కళ అప్పుడే కనిపిస్తుంది. లేత గులాబీ రంగు చుడిదార్లో చాలా అందంగా ఉంది. హాయ్ అర్జున్, ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? షాపింగ్ ఏమైనా ప్లాన్ చేద్దామా? శ్రావణ్ నవ్వుతూ అడిగింది. అర్జున్ నవ్వలేకపోయాడు. అతను ఆఫర్ లెటర్ను టేబుల్ మీద ఆమె వైపు జరిపాడు. శ్రావణి దాన్ని తీసుకొని చదివింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. వావ్, జర్మన్నా! కంగ్రాట్స్ అర్జున్, ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ కదా. 3 ఏళ్ళంటే గ్రేట్. ఆమె ఇంకా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేదు. థ్యాంక్స్ శ్రావణి, కానీ వచ్చే నెలలోనే వెళ్ళాలి, అర్జున్ మెల్లగా అన్నాడు. శ్రావణ్ నవ్వు ఆగిపోయింది. వచ్చే నెలనా? మరి మన పెళ్ళి? ఎంగేజ్మెంట్ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. కానీ పెళ్ళి వెంటనే చేసుకుని తీసుకెళ్లాలంటే వీసా ప్రాసెస్కి టైం పడుతుంది. లేదా నేను వెళ్ళాక 6 నెలల తర్వాత వచ్చి పెళ్లి చేసుకోవాలి. శ్రావణి మౌనంగా ఆలోచిస్తుంది. అర్జున్, పెళ్ళి ఎప్పుడనేది పక్కన పెడితే నేను అక్కడికి వస్తే నా పరిస్థితి ఏంటి? ఆమె సూటిగా అడిగింది. నా బ్యాంకు జాబు, నేను ఇక్కడ పీఓ, ఇంకో 2 ఏళ్లలో మేనేజర్ అవుతాను. ఇప్పుడు అదంతా వదిలేసి రావాలా? అర్జున్ తల దించుకున్నాడు. అక్కడ నీకు జాబ్ ట్రై చేయొచ్చు శ్రావణి, లేదా నువ్వు ఆర్ట్స్ మీద ఫోకస్ చేయొచ్చు. ట్రై చేయొచ్చా? గ్యారెంటీ లేదు కదా. అయినా ఆర్ట్స్ నా ఫ్యాషన్, కానీ బ్యాంకింగ్ నా ఐడెంటిటీ. అర్జున్, ఆ రోజు మీరేమన్నారు? నా స్వతంత్రతను గౌరవిస్తానని చెప్పారు. ఇప్పుడు పెళ్లి కాకముందే నా రెక్కలు కట్ చేయమని అడుగుతున్నారా? శ్రావణి గొంతులో ఆవేదన ఉంది. ఆమె కోపంగా లేదు, కానీ నిస్సహాయంగా ఉంది. నేను అడగట్లేదు శ్రావణి, పరిస్థితి అలా వచ్చింది. నేను ఆ ఆఫర్ వదులుకుంటే నా కెరియర్లో ఒక పెద్ద గ్రోత్ మిస్ అవుతాను. పోనీ నువ్వు ఇక్కడే ఉండి నేను అక్కడే ఉంటే? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కొత్తలో కష్టం కదా. అర్జున్ తన బాధను వివరించాడు. శ్రావణి లేచి నిలబడింది. నాకు టైం కావాలి అర్జున్, ఇది నా జీవితానికి సంబంధించిన పెద్ద నిర్ణయం. ఒకవైపు నా ప్రేమ, మరోవైపు నా కెరియర్. దేన్ని ఎంచుకోవాలో అర్థం కావట్లేదు. ఆమె వెళ్ళిపోయింది. అర్జున్ ఆ ఖాళీ కూర్చి వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడే చిగురించిన ప్రేమ అప్పుడే వాడిపోయిందా? దిల్సుఖ్ నగర్లోని ఇల్లు. శ్రావణి తన గదిలో కూర్చొని తన బ్యాంక్ ఐడి కార్డ్ని పక్కనే ఉన్న అర్జున్ ఫోటోను చూస్తుంది. రఘునాథ్ గారు గదిలోకి వచ్చారు. కూతురి ముఖంలో ఉన్న డల్నెస్ని ఆయన గమనించారు. విషయం అప్పటికే శ్రావణి చెప్పింది. ఏమ్మా, ఇంకా ఆలోచిస్తున్నావా? అవును నాన్న, అమ్మాయిలకి ఎందుకు ఈ పరీక్షలు? అబ్బాయికి పెళ్ళి అయితే కెరీర్ ప్లస్ అవుతుంది, అమ్మాయికి మాత్రం కెరియర్ మైనస్ అవుతుంది. నేను అర్జున్ ఇష్టపడుతున్నాను నాన్న, కానీ నా ఉద్యోగం మానేసి పరాయి దేశంలో 4 గోడల మధ్య ఉండాలంటే భయంగా ఉంది. నేను కేవలం అర్జున్ భార్యగా మిగిలిపోతానా? రఘునాథ్ గారు కూతురి పక్కన కూర్చున్నారు. శ్రావణి, ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్గా కాదు, ఒక తండ్రిగా చెప్తున్నాను విను. ఉద్యోగం ముఖ్యం, ఆత్మగౌరవం ముఖ్యం, కానీ జీవితంలో తోడు అంతకంటే ముఖ్యం. అర్జున్ చూశాక నాకు అనిపించింది, నిన్ను బానిసలా చూసే రకం కాదు, స్నేహితురాలుగా చూసే రకం. ఆయన ఆమె చేతిని పట్టుకున్నారు. జర్మనీ వెళ్ళటం అంటే కెరియర్ ఎండ్ అయిపోవడం కాదు తల్లి, అది ఒక కామ మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. అక్కడ కూడా బ్యాంకులు ఉంటాయి, అక్కడ కూడా ఆర్ట్ గ్యాలరీలుంటాయి. నువ్వు తెలివైన దానివి, ఎక్కడ ఉన్నా నీ దారిను వెతుక్కోగలవు. కానీ అర్జున్ లాంటి అర్థం చేసుకునే మనిషిని వదులుకుంటే మళ్ళీ అలాంటి తోడు దొరుకుతుందా? శ్రావణి ఆలోచనలో పడింది. ప్రేమ అంటే త్యాగం చేయటం కాదు శ్రావణి, సర్దుకుపోవటం. ఈరోజు నువ్వు ఒక అడుగు వెనక్కి వేస్తే రేపు అతను నీ కోసం 10 అడుగులు ముందుకు వేస్తాడు. ఆ నమ్మకం నాకు అర్జున్ కళ్ళలో కనిపించింది. ఆ రాత్రి శ్రావణికి నిద్ర పట్టలేదు. ఆమె ల్యాప్టాప్ తీసి జర్మన్లో ఉన్న అవకాశాల గురించి, ఆర్ట్ స్కూల్స్ గురించి సెర్చ్ చేసింది. ఉదయం లేచేసరికి ఆ ముఖంలో ఒక శుష్ఠత ఉంది. ముహూర్తం దగ్గర పడింది. నిశ్చితార్థం రోజు వచ్చింది.
ఫంక్షన్ హాల్ అంతా బంధులతో కిటకిటలాడుతుంది. శారదగారు లక్ష్మి గారు పట్టుచీరల్లో హడావిడి చేస్తున్నారు. అర్జున్ క్రీమ్ కలర్ షేర్వాణిలో రాజకుమారుల్లా ఉన్నాడు. శ్రావణి బంగారం కాంచీపురం చీరలో దేవతలా ఉంది. కానీ అర్జున్ ముఖంలో సంతోషం లేదు. గత 2 రోజులుగా శ్రావణి తన నిర్ణయం చెప్పలేదు. నిశ్చితార్థం రోజు చెప్తాను అని మాత్రమే అంది. వేదిక మీద ఇద్దరు కూర్చున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. అర్జున్ మెల్లగా శ్రావణి వైపు వంగి, ఇంకా చెప్పలేదు, నీ నిర్ణయం ఏంటి? మనం ఉంగరాలు మార్చుకునే ముందు నాకు క్లారిటీ కావాలి శ్రావణి. నువ్వు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని గుసగుసలాడాడు. శ్రావణి అతని వైపు చూసి చిలిపిగా నవ్వింది. సస్పెన్స్ మెయింటైన్ చేయనియండి అర్జున్ గారు, పురోహితుడు మైక్లో చెప్పాడు. ఇప్పుడు వధూవరులు ఉంగరాలు మార్చుకుంటారు. అందరూ చప్పట్లు కొట్టారు. అర్జున్ ఉంగరం తీశాడు. శ్రావణి చేతికి తొడిగాడు. శ్రావణి కూడా అర్జున్కి ఉంగరం తొడిగింది. అప్పుడే అర్జున్ మైక్ తీసుకున్నాడు. హాల్లో నిశ్శబ్దం. అందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. మీ అందరి ముందు ఒక విషయం చెప్పాలి. అర్జున్ శ్రావణి వైపు చూశాడు. నాకు జర్మనీలో ఒక మంచి జాబ్ వచ్చింది. అది నా డ్రీమ్ జాబ్, కానీ దాన్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. హాల్లో అందరూ షాక్ అయ్యారు. శారద గారు, విశ్వనాథం గారు ఏంటి అని పైకి లేచారు. శ్రావణి కూడా ఆశ్చర్యపోయింది. అర్జున్ కొనసాగించాడు. అవును, ఎందుకంటే ఆ జాబ్ కోసం వెళ్తే నాకు కాబోయే భార్య తన కెరియర్ని, తన ఇష్టాలను వదులుకోవాల్సి వస్తుంది. ఒక ఆడపిల్లగా ఆమె ఇక్కడి వరకు రావడానికి ఎంత కష్టపడిందో నాకు తెలుసు. పెళ్లి పేరుతో ఆమె కలలని చంపేయడం నాకు ఇష్టం లేదు. నాకు జర్మనీ కంటే శ్రావణి సంతోషమే ముఖ్యం. మేము ఇక్కడే ఉంటాం, ఇండియాలోనే ఉంటాం. శ్రావణి కలల్లో నీళ్లు తిరిగాయి. తన తండ్రి చెప్పింది నిజమే. ఈరోజు నువ్వు వెనక్కి తగ్గితే రేపు అతను 10 అడుగులు ముందుకు వేస్తాడు. తనింకా నిర్ణయం చెప్పకముందే తన కోసం ఇంత పెద్ద త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అర్జున్ మైకు పెట్టేయబోతూ ఉండగా శ్రావణి అతని చేతిలో నుండి మైక్ తీసుకుంది. ఒక్క నిమిషం. శ్రావణి గొంతు మైక్లో వినిపించింది. ఆమె అర్జున్ కళ్ళలోకి చూస్తూ మాట్లాడింది. అర్జున్ గారు చేసింది త్యాగమని అందరూ అనుకోవచ్చు, కానీ నాకు అందులో ప్రేమ కనిపించింది. నా కెరీర్ కోసం తన డ్రీమ్ని వదులుకునేంత ప్రేమ ఉన్న మనిషి దొరకటం నా అదృష్టం. ఆమె ఊపిరి పీల్చుకొని గట్టిగా చెప్పింది. కానీ ఒక భార్యగా అతని డ్రీమ్ని నిజం చేయటం నా బాధ్యత. అర్జున్, నువ్వు ఆ జాబ్ని రిజెక్ట్ చేయొద్దు. మనం జర్మనీ వెళ్తున్నాం. అందరూ మళ్ళీ షాకు. శ్రావణి అర్జున్ అర్థం కాక చూశాడు. అవును అర్జున్, నేను ఎంక్వైరీ చేశాను. అక్కడ ఫ్రాంక్ఫర్ట్లో ఒక మంచి ఆర్ట్ యూనివర్సిటీ ఉంది. నేను అక్కడ పెయింటింగ్లో మాస్టర్స్ చేస్తాను. ఇన్నాళ్ళు ఉద్యోగం బాధ్యతలతో నా ప్యాషన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు నీ వల్ల నాకు ఆ ఛాన్స్ దొరుకుతుంది. నువ్వు నీ సాఫ్ట్వేర్లో బిజీగా ఉంటే నేను నా రంగుల లోకంలో బిజీగా ఉంటాను. నా ఉద్యోగం పోవట్లేదు, నా కళ అప్గ్రేడ్ అవుతుంది. శ్రావణ్ నవ్వుతూ చెప్పింది. సో మిస్టర్ అర్జున్, టికెట్స్ బుక్ చేసుకోండి, మనం ఎగిరిపోతున్నాం. హాల్ మొత్తం చెప్పట్లతో మారుమోగింది. రఘునాథ్ గారు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. విశ్వనాథం గారు గర్వంగా కొడుకు వైపు చూశారు. అర్జున్ శ్రావణ్ణి చూస్తూ ఉండిపోయాడు. ఆమెలో ఇంత మెచ్యూరిటీ, ఇంత పాజిటివ్ ఆలోచన ఉందని అతను ఊహించలేదు. థ్యాంక్ యూ శ్రావణి, అతను మైక్ లేకుండానే అన్నాడు. థ్యాంక్స్ నాకొద్దు. అక్కడికి వెళ్ళాక రోజుకు ఐస్ క్రీమ్ కొని పెడితే చాలు, ఆమె చమత్కరించింది. నిశ్చితార్థం ఘనంగా ముగిసింది. ఇక పెళ్లికి 4 రోజులు మాత్రమే ఉంది. వీసా ప్రాసెస్ మొదలైంది. అర్జున్ ముందు వెళ్తాడు. శ్రావణి పెళ్లి తర్వాత డిపెండెంట్ వీసా మీద వస్తుంది. అంత సంతోషంగా ఉంది అనుకుంటూ ఉండగా పెళ్లికి 10 రోజుల ముందు ఒక చిన్న గొడవ. అర్జున్ వాళ్ళ చుట్టాల్లో ఒక ఆవిడ శారద గారిని రెచ్చగొట్టింది. ఏమీ శారద, కోడలప్పుడే పెత్తనం మొదలుపెట్టింది చూసావా? జర్మనీలో చదువుకుంటానంటుంది. అంటే పిల్లలు ఇప్పుడే వద్దనా? నీకు మనవళ్ళు వద్దా? పైగా అక్కడ ఖర్చు తడిసి మోపెడవుతుంది. అర్జున్ సంపాదన అంతా దాని చదువుకే సరిపోతుందేమో. శారద గారికి మనసులో పుల్ల విరిచినట్లయింది. నిజమే కదా, కొడుకు సంపాదన అంతా కోడలు చదువుకే పోతే రేపు ఆస్తులు ఎలా కూడబెడతారు? పైగా పిల్లలు లేకపోతే వంశం ఎలా?
ఆ సాయంత్రం శారద గారు అర్జున్ని నిలదీశారు. అర్జున్, శ్రావణ్ అక్కడ చదువుకుంటుందా? మరి ఇంటి పని ఎవరు చేస్తారు? పిల్లల సంగతి ఏంటి? నువ్విదంతా ఆలోచించావా? అసలు ఆమెకు చదివెందుకు? ఇంట్లో ఉండొచ్చు కదా. అర్జున్కి చిరాకు వచ్చింది. అమ్మా, ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? అది మా పర్సనల్ డెసిషన్. ఆమె ఖాళీగా ఉంటే బోరు కొడుతుంది. చదువుకుంటే తప్పేంటి? తప్పని కాదురా, ఖర్చు విషయం. అమ్మా, నేను సంపాదిస్తున్నాను కదా. నా భార్య కోసం ఖర్చు పెడితే నీకెందుకు బాధ? ప్లీజ్, చిన్న విషయాన్ని పెద్దవి చేసి మా మధ్య, వియంకుల మధ్య గొడవలు పెట్టకు. అర్జున్ గట్టిగానే చెప్పాడు. కానీ శారద గారు అలక వహించారు. ఆమె ముభావంగా మారిపోయారు. పెళ్లి పనులు కూడా ఆసక్తిగా చేయట్లేదు. ఈ విషయం శ్రావణికి తెలిసింది. అర్జున్ చెప్పలేదు, కానీ అతని మాటల్లో డల్నెస్ వల్ల ఆమె కనిపెట్టింది. శ్రావణి ఒక నిర్ణయం తీసుకుంది. సమస్యను అర్జున్ ద్వారా కాకుండా నేరుగా తానే పరిష్కరించాలి. ఆమె ఒక్కతే కుకట్పల్లి వెళ్ళింది. శారద గారు హాల్లో కూర్చుని బియ్యం బాగు చేస్తున్నారు. శ్రావణ్ రాగానే ఆశ్చర్యపోయారు. రా అమ్మా, ఒక్కదానివే వచ్చావా? శారద గారు పొడిగా అడిగారు. అవునా ఆంటీ, మీతో మాట్లాడాలి. శ్రావణి కూర్చుంది. ఏముందులేమో మాట్లాడడానికి, అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా. శ్రావణ్ నవ్వింది. ఆమె శారద గారి చేతిలోని బియ్యం పళ్ళెం తీసుకుంది. ఆంటీ, మీరు భయపడుతున్నారు కదా. నేను జర్మనీ వెళ్ళాక అర్జున్ని మీ నుండి దూరం చేస్తానని, డబ్బులన్నీ ఖర్చు పెట్టిస్తానని. శారద గారు ఉలిక్కిపడ్డారు. ఈ అమ్మాయి మరింత సూటిగా అడుగుతుందని అనుకోలేదు. అలా అని కాదు. పర్లేదు ఆంటీ, నిజం చెప్పండి. అమ్మకి కొడుకు మీద బెంగ ఉండటం సహజం. కానీ ఒక విషయం చెప్తాను వినండి. మా నాన్నగారు తన పిఎఫ్ డబ్బులు నాకు ఇచ్చారు. నా చదువుకి ఆ డబ్బే వాడతాను. అర్జున్ జీతం నుండి ₹1 కూడా తీసుకోను. అది మీ ఇంటి కోసం, మన భవిష్యత్తు కోసం పొదుపు చేస్తాం. శారద గారు ఆశ్చర్యంగా చూశారు. ఇక పిల్లల విషయం, చదువు అంటే రోజంతా కాలేజీలో ఉండటం కాదాంటీ. అది పార్ట్ టైం కోర్సు. ఇంటిని అర్జున్ని చూసుకునే బాధ నాది. మీకు మనవడో మనవరాలు కావాలన్న కోరిక కూడా త్వరగానే తీరుతుంది. ప్రామిస్. శ్రావణి శారద గారి చేతిని పట్టుకుంది. నేను అర్జున్ జీవితంలోకి వస్తుంది భాగస్వామిగా మాత్రమే కాదు, యజమానిగా కాదు. ఆయన మీ కొడుకు అనే విషయం నేను ఎప్పటికీ మర్చిపోను. నన్ను పరాయిదాన్లా చూడకండి అత్తయ్య గారు. శ్రావణి కళల్లో నిజాయితీ చూసి శారద గారి మనసు కరిగిపోయింది. తన అపోహలన్నీ పటాపంచులయ్యాయి. సర్లేవే, మరీ లాయర్లాగా వాదిస్తున్నావు. నాకు మాత్రం మీ సంతోషం కంటే ఏముంటుంది? శారద గారు నవ్వుతూ శ్రావణి బుగ్గ నిమిరారు. పద, వంటింట్లో మైసూర్పాక్ చేశాను, తిందుగాని. అర్జున్ ఆఫీసు నుంచి వచ్చేసరికి శ్రావణి వాళ్ళమ్మ కలిసి నవ్వుకుంటూ కాఫీ తాగుతున్నారు. ఆ దృశ్యం చూసి అర్జున్కి నోట మాట రాలేదు. ఈ అమ్మాయి మ్యాజిక్ చేస్తుంది అనుకున్నాడు అర్జున్. పెళ్లి మండపం అంతా పూల సుగంధాలతో, సన్నాయి మేళ శబ్దాలతో మారుమోగుతుంది. అది హైదరాబాద్లోని ఒక ప్రముఖ కళ్యాణ మండపం. ఉదయం 7 గంటలు. ముహూర్తం దగ్గర పడుతుంది. అర్జున్ పట్టుపంచే కండువాలో పెళ్లిపీటల మీద కూర్చుని ఉన్నాడు. హోమం పొగ కళ్ళల్లో పడుతున్నా అతని చూపులు మాత్రం పక్కనే తలదించుకొని కూర్చున్నాం శ్రావణి మీద ఉన్నాయి. ఆమె పసుపు రంగు పట్టు చీరలు, ఒంటి నిండా బంగారు నగలతో, నుదుట్న కళ్యాణ తిలకంతో అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. సుముహూర్తే సావధాన్ తెర అడ్డు తొలగించారు. జీలకర్ర బెల్లం అర్జున్ శ్రావణి ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని పెట్టుకున్నారు. ఆ క్షణం వారిద్దరి శరీరాల్లో ఒక విద్యుత్ ప్రవహించినట్లయింది. అది కేవలం సాంప్రదాయం కాదు, నీ ఆలోచనలు నావి, నా ఆలోచనలు నీవి అని చెప్పుకునే మానసిక సంగమం. అర్జున్ శ్రావణి కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, సందేహం లేదు, కేవలం నమ్మకం ఉంది. అర్జున్ బంగారు తాల్ని శ్రావణి మెల్లో కట్టాడు. మొదటి ముడి ధర్మానికి, రెండవ ముడి అర్థానికి, మూడవ ముడి కామానికి. ఆ 3 ముళ్ళు పడగానే అక్కడున్న బంధుమిత్రులందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. శ్రావణి కలలో ఆనంద బాష్పాలు నిలిచాయి. ఇన్నాళ్ళు తన్ను అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రుల ఇంటి పేరు మారిపోయి అర్జున్ ఇంటి పేరు తన పేరుగా మారిన క్షణమది. అగ్నిసాక్షిగా ఇద్దరు 7 అడుగులు వేశారు. కష్టాల్లో, సుఖాల్లో, జబ్బులో
ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడు నీ తోడు వీడను అని అర్జున్ మనస్సులోనే ప్రమాణం చేశాడు. నీ గెలుపులో వెనక ఉండి, నీ ఓటమిలో ముందు ఉండి నేను నడిపిస్తాను అని శ్రావణ్ అనుకుంది. పెళ్లి తంతు ముగిసింది. విందు భోజనాలు పూర్తయ్యాయి. ఇప్పుడు అందరి గుండెలు బరువెక్కాయి. శ్రావణి తన తల్లి లక్ష్మి గారిని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. అమ్మా, జాగ్రత్త అమ్మా, నాన్నగారికి టాబ్లెట్స్ టైంకి ఇవ్వడం మర్చిపోకు. నేను రోజు వీడియో కాల్ చేస్తాను. లక్ష్మిగారు కూతుర్ని వదలలేక వదిలారు. నువ్వు జాగ్రత్త తల్లి. కొత్త దేశం, కొత్త మనుషులు. అర్జున్ని బాగా చూసుకో. అత్తమామల్ని గౌరవించు. శ్రావణ్ తండ్రి రఘునాథ్ గారు ఒక పక్కన మౌనంగా నిలబడ్డారు. ఆయన కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి, కానీ బయటకు రానివ్వటం లేదు. కూతురు దగ్గరికి రాగానే ఆయన ఆపుకోలేకపోయాడు. నాన్న! శ్రావణి ఆయన భుజం మీద వాలిపోయింది. రఘునాథ్ గారు అర్జున్ని పిలిచారు. అర్జున్ దగ్గరికి వచ్చాడు. ఆయన శ్రావణి చేతిని అర్జున్ చేతిలో పెట్టాడు. అర్జున్ బాబు, ఇన్నాళ్ళు ఈమె నా యువరాణి, ఈ రోజు నుండి మీ రాణి. తను కొంచెం సెన్సిటివ్. ఎప్పుడైనా అడిగితే నేను బతిమాలినట్లు మీరు బతిమలాడనక్కర్లేదు, కానీ ఒకసారి ప్రేమగా దగ్గరకు తీసుకుంటే చాలు, కరిగిపోతుంది. ఆయన గొంతు గద్గదమైంది. ఆమె జర్మనీ తీసుకెళ్తున్నాడు. అక్కడ ఆమెకు అమ్మ, నాన్న, స్నేహితుడు అన్నీ మీరే అవ్వాలి. నా నమ్మకాన్ని వమ్ము చేయకండి. అర్జున్ రఘునాథ్ గారి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మామయ్య గారు, మాట ఇస్తున్నాను. శ్రావణి కళ్ళల్లో నీళ్లు వస్తే అది ఆనంద బాష్పాలు మాత్రమే అయ్యేలా చూసుకుంటాను. మీ అమ్మాయిని కాదు, నా అర్ధాంగిని తీసుకెళ్తున్నాను. బాధ నాది. ఆ మాటలో రఘునాథ్ గారికి కొండంత బలం వచ్చినట్లయింది. శ్రావణి కారు ఎక్కింది. కారు కదులుతూ ఉంటే వెనక్కి చూస్తూ చెయ్యి ఊపింది. ఆ ఇల్లు, ఆ వీధి, ఆ మనుషులు అన్నీ దూరం అవుతున్నాయి. కానీ పక్కన కూర్చున్న అర్జున్ రూపంలో ఒక కొత్త ప్రపంచం దగ్గరవుతుంది. 2 రోజుల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు. అర్జున్, శ్రావణి లగేజ్ ట్రాలీలతో చెక్-ఇన్ కౌంటర్ వైపు వెళ్తున్నారు. శ్రావణికి ఇదే మొదటి విదేశీ ప్రయాణం. కొంచెం నెర్వస్గా ఉంది. పాస్పోర్టు, వీసా పేపర్సు అన్నీ ఉన్నాయా? శ్రావణి 10వ సారి అడిగింది. అర్జున్ నవ్వాడు. అన్నీ నా బ్యాగ్లో ఉన్నాయి శ్రావణి, నువ్వు టెన్షన్ పడకు, జస్ట్ రిలాక్స్. విమానం టేకాఫ్ అయింది. హైదరాబాద్ లైట్లు చిన్న మినుగురు పురుగుల్లా కనిపిస్తున్నాయి. శ్రావణి కిటికీలోని చూస్తూ నిట్టూర్చింది. అర్జున్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మిస్ అవుతున్నావా? చాలా, శ్రావణి చెప్పింది. కానీ ఎగ్జైటింగ్గా కూడా ఉంది. మనం ఇద్దరం కలిసి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నాం కదా. అవును శ్రావణి, అక్కడ మనకు పని మనిషి ఉండదు, అమ్మ వంట ఉండదు, అన్నీ మనమే చేసుకోవాలి. రెడీనా? నేను రెడీనే. మరి మీరు గిన్నెలు తోమడానికి రెడీనా? శ్రావణ్ నవ్వుతూ అడిగింది. తప్పదుగా, అర్జున్ నవ్వాడు. ఆ 8 గంటల ప్రయాణంలో వారు నిద్రపోలేదు. భవిష్యత్తు గురించి, పిల్లల గురించి, కెరియర్ గురించి ఎన్నో కళ్ళు కన్నారు. ఆకాశంలో మేఘాల మధ్య వారి బంధం మరింత బలపడింది. ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే చల్లని గాలి వారిని తాకింది. ఉష్ణోగ్రత 10 డిగ్రీలు. శ్రావణి చలికి వణికింది. అర్జున్ వెంటనే తన జాకెట్ తీసి ఆమె కప్పాడు. వారు ముందుగా బుక్ చేసుకున్న అపార్ట్మెంట్కి వెళ్లారు. అది సిటీ సెంటర్కి కొంచెం దూరంలో ఒక నది పక్కన ఉంది. చిన్న ఇల్లు, కానీ చాలా అందంగా ఉంది. చెక్క సామాన్లు, పెద్ద కిటికీలు. లోపలికి వెళ్ళగానే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇది మన ఇల్లు. అర్జున్ తాళం తీసి లోపలికి నడిచాడు. శ్రావణి గదిలో సామాన్ సర్దుతూ ఉంటే అర్జున్ వంటింట్లోకి వెళ్ళాడు. శ్రావణి, ఆకలిగా ఉంది కదా, మ్యాగీ చేద్దామా? అర్జున్ అడిగాడు. మ్యాగీనా? ఫస్ట్ డే ఏదైనా స్వీట్ చేయాలి. శ్రావణి వంటింట్లోకి వచ్చింది. కానీ అక్కడ పాలు లేవు, పంచదార లేదు. కేవలం అర్జున్ బ్యాగ్లో తెచ్చిన మ్యాగీ ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయి. ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుని గట్టిగా నవ్వుకున్నారు. సరే, మన ఫస్ట్ డిన్నర్ మ్యాగీ విత్ లవ్, శ్రావణి అంది. ఆ రాత్రి నేల మీద కూర్చుని ఒక ప్లేట్లో మ్యాగీ తింటూ ఉంటే అది 5 స్టార్ హోటల్ బిర్యానీ కంటే రుచిగా అనిపించింది. 6 నెలలు గడిచాయి. జర్మనీ జీవితానికి ఇద్దరు అలవాటు పడ్డారు. ఉదయం 8 గంటలు అర్జున్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఆమ్లెట్, బ్రెడ్ ఉన్నాయి. శ్రావణి, నా బ్లూ టై ఎక్కడా? అర్జున్ అరుస్తున్నాడు. మీ వార్డ్రోబ్లో లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి.
శ్రావణి గదిలో నుండి అరిచింది. ఆమె అప్పుడే యూనివర్సిటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. శ్రావణి ఇప్పుడు ఫ్రాంక్ఫర్ట్ ఆర్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తుంది. ఆమె వేసిన పెయింటింగ్స్కి అక్కడ మంచి గుర్తింపు వస్తుంది. అర్జున్ టై కట్టుకుని బయటకు వచ్చాడు. శ్రావణి బ్యాగ్ సర్దుకుంటుంది. ఈరోజు లేట్ అవుతుందా? అర్జున్ అడిగాడు. అవును, లైబ్రరీలో వర్క్ ఉంది. నువ్వు వచ్చేటప్పుడు గ్రాసరీస్ తీసుకురావా? సరే, లిస్ట్ వాట్సాప్ చేయి. ఇద్దరు కలిసి మెట్రో స్టేషన్ వరకు నడిచారు. అక్కడ వాళ్ళ దారులు వేరు. అర్జున్ ఆఫీస్కి, శ్రావణి యూనివర్సిటీకి. రైలు వచ్చే ముందు అర్జున్ శ్రావణి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. బాయ్ శ్రావణి, హ్యావ్ ఏ కలర్ఫుల్ డే. బాయ్ అర్జున్, హ్యావ్ ఏ కోడింగ్ డే. శ్రావణ్ నవ్వింది. ఆమె రైలెక్కి కిటికీలోంచి చూసింది. ప్లాట్ఫారం మీద అర్జున్ ఆమె వైపు చూస్తూ చేయి ఊపుతున్నాడు. ఆ క్షణం శ్రావణి మనసులో గతం మెదిలింది. పెళ్లి చూపులు, ఆ రోజు తను వేసుకున్న బ్లూ శారీ, అర్జున్ అడిగిన ప్రశ్నలు, జర్మనీ జాబ్ వద్దనుకున్న త్యాగం, తల్లిదండ్రుల కన్నీళ్లు, అన్ని మలుపులు తిరిగి చివరికి ఇక్కడ ఆగింది. ఒక అందమైన గమ్యం దగ్గర. తను అనుకున్నట్లుగానే తన భర్త తన యజమాని కాలేదు. తన పక్కన నడిచే స్నేహితుడయ్యాడు. తన కలలకి రంగులు అద్దే తోడయ్యాడు. ఆ రోజు సాయంత్రం అర్జున్ ఇంటికి వచ్చేసరికి శ్రావణి ఒక కొత్త పెయింటింగ్ వేస్తుంది. క్యాన్వాస్ మీద ఇద్దరు వ్యక్తులు, ఒక ల్యాప్టాప్ పట్టుకుని మరొకరు పెయింటింగ్ బ్రష్ పట్టుకుని ఒకే గొడుగు కింద నడుస్తున్నారు. దాని కింద క్యాప్షన్ ఉంది, మనసు దొరికిన మలుపు. అర్జున్ వెనక నుండి వచ్చి ఆమెను హత్తుకున్నాడు. బాగుంది, చాలా బాగుంది. ఏది, పెయింటింగా? కాదు, మన జీవితం, అర్జున్ చెప్పాడు. కిటికీ బయట మంచు కురుస్తుంది. కానీ ఆ చిన్న ఇంట్లో మాత్రం వారి ప్రేమ అనే వెచ్చదనం నిండి ఉంది. పెళ్లి చూపులనే ఒక సాంప్రదాయం రెండు హృదయాలను ఎలా కలిపిందో, రెండు వేర్వేరు ప్రపంచాలను ఎలా ఒక్కటి చేసిందో చూడ్డానికి ఆ జంట సాక్ష్యంగా నిలిచింది. జీవితం అంటే ఊహించని మలుపులే కానీ సరైన తోడు దొరికితే ప్రతి మలుపు ఒక అందమైన గమ్యానికి దారి తీస్తుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.